రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మరి యువ నాయకుడు నారా లోకేష్ గారు, మరి అందరం కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో అందించడానికి సంవత్సర కాలంగా అహర్నిశలో కష్టపడి ఇవాళ గాడి తప్పినటువంటి పరిపాలనని గాడిలో పెట్టడం, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయటం ఇవాళ ప్రజల్లో చాలా ఆనందంగా ప్రజలందరూ కూడా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఆనందంగా లేనటువంటి ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చల్లగా ఉంటే ఆయన కడుపు మంట, కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నాడు. ఆ కళ్ళలో నిప్పులు పోసుకుని వైఎస్ఆర్ పార్టీని నాయకులకి అచ్చోసిన ఆంబోతుల్లాగా తయారు చేసి అచ్చేసి పంపిస్తున్నాడు అందరి రోడ్ల మీద. ఇవాళ కొంతమంది నాయకులు, వైఎస్ఆర్ పార్టీలో అందరినీ అనగా కొంతమంది నాయకులు మళ్ళీ బరి తెగించి తల్లికి, తండ్రికి, అమ్మకి కూడెట్టని నాయకులు వీళ్ళంతా. ఎలక్షన్స్ ముందు చూసాం, ఆ కొడుకుని అందరం ఎక్కించాలని అక్రమ సంపాదన. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఇదే పేరు నాని గారిని అడుగుతా ఉన్నా, నా గురించి మాట్లాడుతున్నాను కాబట్టి. ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఇసుక దోచేస్తాను, తోటల వాళ్ళు రయ్యి అంటున్నావు. నేను ప్రమాణం చేసి చెప్తా, ఇసుకలో ఎక్కడ నాకు సంబంధం లేదని ప్రమాణం చేసి చెప్పడం నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ప్రమాణం చేయగలవా? నువ్వు రేషన్ బళ్ళల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, మీరు, కొడాలి నాని కలిసి సివిల్ సప్లైస్ మినిస్టర్గా కొడాలి నాని, నువ్వు ఆ రోజున ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా రేషన్ ఏదైతే రేషన్ వెహికల్స్కి సంబంధించి వాళ్ళందరూ అమాయకుల్ని వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకుని ఒక్కొక్క వెహికల్కి ఇంత కమిషన్ కొట్టుకుని కోట్లాది 100 కోట్ల రూపాయలు దోచింది వాస్తవం కదా. దాని మీద ప్రమాణం చేయగలరా? ఇవాళ నా రాముడు గురించి నువ్వు మాట్లాడావు, అదే రాముడు ముందు ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఉన్నావారా? దొంగ పట్టాలది సృష్టించింది వాస్తవం కదా. ఎంఆర్ఓ ఆఫీస్లో ఆ రోజున పట్టాలు కట్టలో ఉంటే ఆ రోజున కలెక్టర్ గారు, జేసీ గారు, గీతాంజలి శర్మ గారు ఆ రోజు అక్కడికి రావడం జరిగింది. ఇది వాస్తవం కాదా?